బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ కంబంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి గారు. సార్, అంటే బైపాస్ సర్జరీ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది? బైపాస్ సర్జరీకి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారండి. సో బైపాస్ సర్జరీ ఈ రోజున ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ ప్రశ్న ఇది. బైపాస్ సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రక్తనాళాలు ఉన్నాయి కదా. సో 3 రక్తనాళాల్లో కొంతమంది అన్ఫార్చునేట్ కేసెస్లో డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్ లేకుండా ఉండడం వల్ల మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి మనం ఏంటి అంటే, ఇప్పుడు మల్టిపుల్ బ్లాకేజెస్ అంటే 3కి మించి బ్లాకేజెస్. ఓకే, 3కి మించి బ్లాకేజెస్ ఉన్నప్పుడు అన్ని స్టంట్స్ వేయడం అనేది సరికాదు. ఓకే, ఒక్కొక్కసారి సరి అవుతుంది, కానీ ఎప్పుడు బైపాస్ సర్జరీ పేషెంట్ తట్టుకోలేడు అన్నప్పుడు. లేదు అంటే ఒక్కొక్కసారి స్టెంట్స్ నిలవ్వు. ఎలాంటి కేసెస్లో రక్తనాళాల్లో బ్లాకేజ్ ఎక్కువగా ఉంది, అక్కడ మనం స్టెంట్ పెట్టలేము, కాల్షియం ఎక్కువ ఉంది, బైఫర్కేషన్ లీజన్స్ అంటుంటాం, ట్రైఫర్కేషన్ లీజన్స్ అంటే ఒకే దగ్గర నుంచి 2-3 బ్రాంచెస్ కొమ్మలు వస్తున్నాయి. సో కొమ్మలు వచ్చినప్పుడు మనం ఒక కొమ్మలో స్టెంట్ పెడితే ఇంకో కొమ్మకి రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్లో మనము బైపాస్ సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మన క్లినికల్ ట్రయల్స్ స్టడీస్ ప్రకారం ఏంటంటే, ఈ రోజున స్టెంట్ బైపాస్ సర్జరీ 2 దాదాపు సరిసమానం అంటున్నారు, కానీ బట్ కొన్ని కేసెస్లో నేను చెప్పినట్టు కాల్షియం ఎక్కువగా ఉంది, బైఫర్కేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో అలాగే టార్గెట్, మనం ఏదైతే రక్తనాళాలని కలుపుతామో ఆ రక్తనాళాన్ని కలిపే టార్గెట్ వెసల్స్ కూడా బాగున్నాయి. అలాంటి కేసెస్లో మనం బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు. ఓకే, అయితే టార్గెట్ వెజల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి కొంచెం డివియేట్ చేసి చెప్తున్నాను. ఏంటంటే బైపాస్ సర్జరీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైపాస్ సర్జరీ వదిలేండి, బైపాస్ అంటే ఏంటి? మనం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, అలా బైపాస్ తీసుకొని అక్కడ ముందుగా కలుస్తాం. ఇదే బైపాస్. రక్తనాళంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన రక్తనాళంలో ఇక్కడ బ్లాకేజ్ ఉందనుకోండి, ఇంకొక నరం తీసి ఇక్కడ నుంచి తీసి ఇక్కడికి కలుపుతాం, ఈ బ్లాకేజ్ తర్వాత కలుపుతాం. సో రక్తం అనేది అలా సాఫీగా వెళ్ళిపోతుంది. సో మనం దీన్ని ముట్టుకోం, బైపాస్ సర్జరీలో దీన్ని ముట్టుకోం. వేరే స్టెంటింగ్లో ఏం చేస్తాం, ఈ రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని శుద్ధి చేసి అక్కడ స్టెంట్ పెట్టి మళ్ళీ దారి కన్వే చేయడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఒకే కేసులో 2-3 స్టెంట్స్ పెట్టాల్సి రావచ్చు. అలాగే లేదా మల్టిపుల్ స్టెంట్స్, ఒక్కొక్కసారి 4-5 స్టెంట్స్ పెట్టాల్సి రావచ్చు. కాల్షియం ఎక్కువ ఉంది, అది చేసినా కానీ మనకి రిజల్ట్ బాగుండకపోవచ్చు. అలాంటి కేసెస్లో బైపాస్ సర్జరీ సుపీరియర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అంటే నేను అదే జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. సో బైపాస్ సర్జరీ ఈ రోజున ఏంటి అంటే, మనము ఆపరేషన్ చేసిన ఇమీడియట్ డే ఆర్ నెక్స్ట్ డే వరకు ఐసీలో ఉంచడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 3 రోజుల పాటు మనకి రూమ్లో కానీ వార్డ్లో కానీ ఉంచేసి తర్వాత డిశ్చార్జ్ చేసేస్తుంటారు. యూజువల్గా ఇది జరిగే ప్రణాళిక, హాస్పిటల్లో జరిగే ప్రణాళిక. సో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, ఏదైతే ఆపరేషన్ వూండ్ ఉంటుందో, అంటే ఓపెన్ హార్ట్ ఇలా మధ్యలో వూండ్ ఉంటుందో, ఆ వూండ్కి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు? అది మానడానికి, ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి డాక్టర్ గారు ఆల్రెడీ దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తారు. అవి క్రమం తప్పకుండా వాడడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3 ఏంటి అంటే, మళ్ళీ లోపల మెడిసిన్స్, లోపల రక్తనాళాల పేటెన్సీ అంటే మళ్ళీ బ్లాక్ అవ్వకుండా, రిపీట్ బ్లాక్ అవ్వకుండా కూడా కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఓకే, అండ్ వూండ్ హీలింగ్ కోసం దీని మీద ప్రెషర్ పడకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. 4. నెంబర్ 5 ఫిజియోథెరపీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులు అనేవి బాగా సంకోచన వ్యాకోచం అంటే ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ జరగడానికి కూడా మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఓకే, స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రోటీన్ ఫుడ్, ఈ పుండు మానడానికి కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కాళ్ళ నుంచి రక్తనాళాలని మనకి కాళ్ళ నుంచి యూజువల్గా తీస్తుంటారు, లేకపోతే కొంతమందికి చేతి నుంచి కూడా తీస్తుంటారు. ఆ పుండు మానడం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఒక 2-3 వారాలండి, దాని తర్వాత పేషెంట్ ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తాడు. ఆ టైంను మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఫోకస్ తీసుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తర్వాత. అంటే ఎక్కువగా బైపాస్ సర్జరీలు ఫెయిల్ అయ్యే సంఘటనలు ఎలాంటప్పుడు జరుగుతుంటాయి సార్?
ఇప్పుడు అదేంటంటే ఇది కూడా మంచి ప్రశ్న అడిగారు. మనము ఆపరేషన్ తీసుకుంటున్నప్పుడు ఎలా ఉన్నారు పేషెంట్ స్థితి తర్వాత అనేది ఆ ముందు భాగం నిర్దేశిస్తుంది అనమాట. మనం తీసుకునేటప్పుడు ఎల్వి ఫంక్షన్ అంటే గుండె యొక్క పంపింగ్ ఎఫెక్ట్, పంపింగ్ ఎఫెక్ట్ బాగుంది అనుకోండి, రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది. ఆ పంపింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ స్థాయిలో ఉంది, నార్మల్గా మనం 60 to 65% ఈజ్ ద నార్మల్ పంపింగ్ లెవెల్. అది ఎప్పుడైతే ఒక 30-35 కంటే తక్కువ ఉంటుందో దాని రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఉండవు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యాక్టర్. నెంబర్ 2, టార్గెట్ వెజల్స్. ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకో రక్తనాళాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతామని చెప్పాం. సో కానీ ఇక్కడ కూడా జబ్బు ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఒక్కటి చోట కాదు, ఇక్కడ కూడా జబ్బు ఉందనుకోండి, దాన్ని కలిపినప్పుడు కూడా క్లియర్ చేసి చేస్తారు. బట్ స్టిల్ ఒక్కొక్కసారి జబ్బు ఉన్నప్పుడు అది మళ్ళీ రిపీట్ బ్లాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్థాయి ఇలాంటి జబ్బున్న పేషెంట్స్కి కూడా రిజల్ట్స్ అనేవి గొప్పగా ఆశించిన స్థాయిలో అయితే ఉండకపోవచ్చు. ఏజ్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఏజ్ కంటే కూడా ఫ్రెయిలిటీ ఇండెక్స్ అని ఉంటుంది. పేషెంట్ ఫిట్నెస్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం 60 70 ఉంటాయి, ఫాస్ట్గా వచ్చేస్తుంటారు, సిటీ బస్సులు ఎక్కేస్తుంటారు. కొంతమంది 50 కూడా కొంచెం మెల్లిగా నడుస్తూ ఉంటారు. సో అది ఏజ్ అనేది డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాకపోతే ఏజ్ కంటే కూడా నా దృష్టిలో ఫ్రెయిలిటీ ఇండెక్స్, నా దృష్టిలో హెల్త్ కండిషన్, అసోసియేటెడ్ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ ఉందా లేదా, ఎంత డయాబెటీస్ ఉంది, కంట్రోల్లో ఉందా లేదా, అలాగే సిఓపిడి ఊపిరితిత్తులు ఎలాగున్నాయి, అంతకుముందు వాళ్ళు స్మోకింగ్ చేసి మొత్తం లంగ్స్ని ఎలా చూసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్, వాళ్ళ ఎక్సర్సైజ్ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సైలెంట్గా ఆ సర్జరీ రిజల్ట్ని నిర్దేశిస్తాయి. నార్మల్ పేషెంట్కి డయాబెటిక్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? వ్యత్యాసం ఉంటుంది కదా యాక్చువల్గా? ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుందండి. నేను ఒక హార్ట్ విభాగంలో మాట్లాడితే ఎక్కువగా కూడా మామూలుగా కూడా మనం ఏంటంటే హార్ట్ అండ్ డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్ కలిగి ఉన్నాయి. ఎందుకంటే డయాబెటీస్ మొత్తం తల నుంచి కాళ్ళ దాకా, ఓకే, యాంజియోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి అంటాం. ఏంటి యాంజియోపతి అంటే రక్తనాళాన్ని బ్లాకేజెస్ చేస్తుంది. న్యూరోపతి ఈ నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే చాలామంది పేషెంట్స్ తిమ్ముర్లని, రాత్రిపూట నొప్పులని చెప్తూ ఉంటారు. అండ్ 3 నెఫ్రోపతి, కిడ్నీలను కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగా చాలా డయాబెటీస్ అనేది టాప్ టు టో ఎఫెక్ట్ చేస్తుంది. ఇకపోతే మనం స్పెసిఫిక్గా హార్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు యాంజియోపతిలో ఏంటి అంటే మల్టిపుల్ బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో రావచ్చు, కిడ్నీకి సంబంధించిన రక్తనాళాల్లో రావచ్చు, ఆర్ బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో కూడా కావచ్చు. సాధారణ మనిషి కంటే కూడా వీటిలో ఈ బ్లాకేజెస్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు నార్మల్ పర్సన్. కానీ మనం షుగర్ని కంట్రోల్ ఉంచుకోవడం వల్ల దీన్ని మనం అదుపులో ఉంచుకునే అవకాశం కూడా ఉంది. అట్లా అని చెప్పి మనం దాన్ని అలా ఒక నిస్తేజం అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి వదిలేసే అవసరం లేదు. ఈ రోజున షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా మంచి మెడికేషన్స్ వచ్చాయి. సో ఐ థింక్ వీ కెన్ సీ పాజిటివ్లీ విత్ ఎ హోప్. ఓకే సార్, థ్యాంక్ యూ.